సాయిరామ్, నేను మీ విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా వాస్తు అంటే ఏంటి అన్నది అర్థమైపోయింది. ప్రతి ఒక్కరు కూడా వాస్తు ఫాలో అవుతున్నారు. కొద్దో గొప్ప ఫండమెంటల్ వాస్తు అయితే అందరికీ తెలిసి వచ్చింది. ఎవరిల్లు కట్టుకున్నా లేదా కొంచెం కష్టాలతో బాధపడుతున్నా కొంచెం వాస్తు చూపించుకుందాం అన్న అవగాహన అంటూ వచ్చేసింది. కానీ అక్కడక్కడ కొంతమంది వాస్తు పట్ల అవగాహన ఉన్న కొన్ని ఇబ్బందులతో సతమతమవుతూ ఉన్నారు. తెలిసి కూడా వాళ్ళకి కొంతమంది ఏమో తెలియదండి మాకని, అలా ఉండొచ్చని చెప్పారని. ఈరోజు టాపిక్ ఏంటంటే నైరుతి ద్వారం. అంటే నైరుతి దోషాలు చాలా రకాలుగా ఉంటాయి. నైరుతి దోషం ఏ రకంగా దోషం ఉన్నా అది ప్రాణాంతకమే. వాస్తులో నైరుతి దోషం కొంచెం ప్రాణాంతకం. మిగతా దోషాలు కొంచెం ఇబ్బంది పెడతాయి. ఆర్థికంగా నష్టాలు, హెల్త్ ప్రాబ్లమ్స్, ఇంట్లో పోట్లాట్లు, ఇలాంటి ఇబ్బందులు ఉంటాయి. అప్పులతో బాధపడడం, ఆరోగ్య సమస్యలు. కానీ నైరుతిలో దోషం ఉంటే మాత్రం కొంచెం ప్రాణాంతకంగానే ఉంటుంది, ఏ రకంగా దోషం ఉన్నా. సో ఈరోజు ఏంటంటే నైరుతిలో ద్వారం. అసలు నైరుతి దేనంటాం అందరికీ తెలుసు అనుకోండి, మళ్ళీ నేను కాస్త రిపీట్ చేస్తాను. పశ్చిమం దక్షిణం కలిసే మూలని మనం నైరుతి అంటాం. నైరుతికి చాలా అర్థాలు చెప్పారు. నిరుతు అని ఎన్నో రకాలుగా భయపెట్టించారు. మొత్తం ప్రాణాంతకం కాదని నేను. నైరుతి రెండు రకాలుగా ఉంటుంది. దక్షిణం వైపు దక్షిణ నైరుతిగా, పశ్చిమం వైపు పశ్చిమ నైరుతిగా. అసలు మొత్తం నైరుతి ఇలా క్రాస్గా ఎవరు ద్వారం పెట్టరు అనుకోండి, అక్కడక్కడ కొన్ని కనబడుతుంటాయి. నేను ఈ మధ్య కొన్ని అక్కడ ఒక హోటల్ చూసాను చెన్నైలో. ఉత్తర ఈశాన్యంలో ద్వారం పెట్టారు ఇలా క్రాస్గా. పెద్ద హోటల్ అది, స్టార్ హోటల్. పేరు చెప్తే బాగూడదు, కానీ ఇంటికి మాత్రం ఎవరు అలా కట్ చేసి పెట్టరు అనుకోండి. కొంతమంది అతి తెలివిగా ఆ మధ్యకాలంలో చేశారు కొందరు. ఈశాన్యంలో ద్వారం పెట్టాలంటే ఈశాన్యం మూలకి ఇలా క్రాస్గా ద్వారం. కానీ ఈశాన్యం కూడా ఎలా ఉంటుంది, ప్రతి మూల కూడా ఈశాన్యం కానీ, ఆగ్నేయం కానీ, వాయువ్యం కానీ, నైరుతి కానీ, ఈశాన్యం ఉత్తరం వైపు ఉత్తర ఈశాన్యంగా, తూర్పు వైపు తూర్పు ఈశాన్యంగా ఉంటుంది. ఆ కలిసే మూలని, తూర్పు ఉత్తరం కలిసే మూలని ఈశాన్యం అంటాం. అలాగే ఆగ్నేయం కూడా రెండు రకాలుగా ఉంటుంది. తూర్పు వైపు తూర్పు ఆగ్నేయంగా, దక్షిణం వైపు దక్షిణాగ్నేయంగా. ఇందాక మనం అనుకున్నట్టుగా నైరుతి కూడా దక్షిణం వైపు దక్షిణ నైరుతిగా, పశ్చిమ వైపు పశ్చిమ నైరుతిగా ఉంటుంది. వాయవ్యం ఉత్తరం పశ్చిమం కలిసే మూలని వాయవ్యం అంటాం. వాయవ్యం ఉత్తరం వైపు ఉత్తర వాయవ్యంగా, పశ్చిమ వైపు పశ్చిమ వాయవ్యంగా ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే మనది నైరుతి. ఇందాకే అన్నట్టుగా నైరుతిలో అడ్డంగా ఎవరు ద్వారం పెట్టరు అనుకోండి, కానీ అక్కడక్కడ మనం దక్షిణ నైరుతిలో కానీ, పశ్చిమ నైరుతిలో కానీ ద్వారం కానీ, గేటు కానీ పెడుతూ ఉంటారు. మరికొంతమంది ఇల్లంతా బాగా కట్టుకొని దక్షిణ నైరుతిలో గేటు లేదా పశ్చిమ నైరుతిలో ఇంకో గేటు. కొన్ని అపార్ట్మెంట్కి అక్కడక్కడ కనబడుతుంటాయి మనకి. ఇన్ గేట్ ఒకటి, అవుట్ గేట్ ఒకటి. పశ్చిమ వాయువులో నుంచి లోపల రావడం దక్షిణ నైరుతి, పశ్చిమ నైరుతి నుంచి బయటికి వెళ్ళిపోవడం. రోడ్ ఎలా ఉంటే అలా. నైరుతిలో ఎట్టి పరిస్థితుల్లో గేటు కానీ ద్వారం కానీ పెట్టుకోకూడదు. ఇంటికి ద్వారాలు అస్సలు పెట్టుకోకూడదు. అలా మాస్టర్ బెడ్రూమ్కి అలా బయటకు వెళ్ళిపోవడానికి మాస్టర్ బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో, అంటే నైరుతిలో మాస్టర్ బెడ్రూమ్ అనగానే ఫండమెంటల్ ఏంటి, నైరుతిలో ఉన్న బెడ్రూమ్ని మనం మాస్టర్ బెడ్రూమ్ అంటాం. సో నైరుతి బెడ్రూమ్కి కొంతమంది అక్కడక్కడ ఏం చేస్తుంటారంటే ఆ నైరుతి బెడ్రూమ్కి దక్షిణ ఆగ్నేయంలో కూడా ద్వారం పెట్టుకుంటారు. ఈ రూమ్కి అది ఉచ్చస్థానం కదా అని. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే అది దక్షిణ నైరుతి రిజల్ట్ ఇస్తుంది. అది దక్షిణ నైరుతి భాగంలోకి వెళ్ళిపోయి మొత్తం కాంపౌండ్కి దక్షిణ నైరుతి భాగంలోకి రావడం, దాంతో ఇంకా నానా ఇబ్బందులు పెడుతుంది. కానీ వాళ్ళు ఏమనుకుంటుంటారంటే ఈ
దక్షిణ ఆగ్నేయంలో పెట్టుకున్నాం ఈ బెడ్రూమ్కి అని. మరికొంతమంది ఏకంగా దక్షిణ నైరుతిలో ద్వారం పెట్టేస్తారు. అలాగే ఇంకొంతమంది ఏం చేస్తారంటే మాస్టర్ బెడ్రూమ్ నైరుతి బెడ్రూమ్కి పశ్చిమ వాయవ్యంలో, ఆ రూమ్కి పశ్చిమ వాయవ్యంలో ద్వారం. అది కూడా పశ్చిమ నైరుతి రిజల్ట్ భాగంలోకి వెళ్ళిపోయి పశ్చిమ నైరుతి రిజల్ట్సే ఇస్తుంది ఒక్కొక్కసారి. చాలా ప్రాణాంతకంగా ఉంటుంది. దానికి తోడు ఇంకేమైనా ఈశాన్యంలో దోషం ఉందనుకోండి, డెఫినెట్గా యాక్సిడెంట్ అవుతుంది. మొండివాళ్ళుగా మారిపోతారు. అస్తమానం పోట్లాట్లు, ఎక్కడికి వెళ్ళినా పని ఇవ్వకపోవడం, గుడ్ విల్ అంటూ పోతుంది. మహా మొండిగా తయారైపోతారు. ఎవరు చెప్పింది వినరు. వాళ్ళకి తెలిసిందే వేదం. అన్ని పనులు అడ్డదిడ్డంగా చేస్తుంటారు. సో దాంతో చాలా ఇబ్బందులు పాలవుతారు. క్రానిక్ హెల్త్ ప్రాబ్లమ్స్తో, సర్జరీస్తో బాధపడుతుంటారు. ఎప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం, మేజర్ సర్జరీస్, హార్ట్ అటాక్కి దారితీస్తుంది. ఇంట్లో ఏ దోషం ఉన్నా కొంచెం అంతగా ఇబ్బంది పెట్టదు, ఆర్థికంగా ఇబ్బంది పెడుతుందంతే. లేదా ఇంట్లో సేవింగ్ ఉండదు, అప్పుల పాలు అవుతుంటాం, కానీ ప్రాణం అయితే ఉంటుంది. సరే ఎప్పుడో ఒకరోజు పోవలసింది అనుకోండి, అంతవరకు కాస్త హాయిగా ఉంటాం. నైరుతి దోషం ఉంటే మాత్రం అస్తమానం దినదినం గంటమే, రోజు కూడా కత్తి ఇక్కడే ఉంటుంది హ్యాంగింగ్, ఎప్పుడేమవుతుందో చెప్పలేం. కాబట్టి నైరుతి పట్ల అసలు ఏమాత్రం కూడా అజాగ్రత్తగా ఉండకుండా నైరుతిని కరెక్ట్గా మెయింటైన్ చేసుకుంటే, నాకు ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను చాలాసార్లు చెప్పాను, ఇల్లంతా వాస్తు ప్రకారం బాగాలేకున్నా నైరుతిని కాస్త మనం కరెక్ట్గా మెయింటైన్ చేస్తే, నైరుతి ఎలా ఉండాలి, బరువుగా ఉండాలి, ఎత్తుగా ఉండాలి, నిండుగా ఉండాలి, రూమ్ ఆక్యుపై అయి ఉండాలి, నైరుతి రూమ్ని అలా ఖాళీగా వదిలేయకూడదు. ఉంటే ఎన్ని బాధలు ఉన్నా కాస్త మనం నిలదొక్కునే శక్తి మనకు ఉంటుంది. సాయిరామ్.